హలో ఎవ్రీవన్. ఈ వీడియోలోనైతే మనం ప్రైమ్ మినిస్టర్కి ఉండే పవర్స్ ఏంటో తెలుసుకుందాం. ప్రైమ్ మినిస్టర్ అయితే మొత్తం మినిస్టర్స్ అందరినీ లీడ్ చేస్తారు. సో ఏ మినిస్టర్ ఏ క్యాబినెట్ ఉండాలి, ఎవరిని అయినా రీషఫిల్ చేయొచ్చు, ఎవరినైనా తీసేయచ్చు కూడా. ప్రెసిడెంట్ కూడా ఏమైనా డెసిషన్స్ తీసుకునే ముందు కానీ ఇంప్లిమెంట్ చేసే ముందు కానీ ప్రైమ్ మినిస్టర్నే కన్సల్ట్ అయి చేస్తారు. మేజర్ రోల్ ప్రెసిడెంట్ డెసిషన్ మేకింగ్లో మేజర్ రోల్ ప్రైమ్ మినిస్టర్దే అయి ఉంటుంది. మన నేషనల్ పాలసీస్ డిఫెన్స్ కానీ, ఎకానమీ కానీ, ఫారిన్ అఫైర్స్ కానీ, డెవలప్మెంట్ కానీ మొత్తం మన ప్రైమ్ మినిస్టరే డిసైడ్ చేస్తారనమాట. అది కాకుండా మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ని కానీ, నేషనల్ పాలసీస్ని కానీ ప్రైమ్ మినిస్టరే కంట్రోల్ చేస్తారు. అండ్ మన గ్లోబల్ మీటింగ్స్లో కానీ, ఫారెన్ సమ్మిట్స్లో కానీ మన ప్రైమ్ మినిస్టరే మన ఇండియాని రిప్రజెంట్ చేస్తారు. సింపుల్గా కొన్ని మాటల్లో చెప్పాలంటే ప్రైమ్ మినిస్టర్ అంటే నథింగ్ బట్ ఇండియాని రిప్రజెంట్ చేసే ఒక పర్సన్ అనమాట.